ఏంటి అదేంటది? ఎవడు డబ్బులు కొరక? ఎవరు నడుపుతున్నాడు అది? ఎవడు వాడు పేరు చెప్పు. ఎవడు? ఇండియన్ సిటిజన్ ఎవడు గో బ్యాక్ అనలేడు. ఇప్పుడు కేసీఆర్ ఆంధ్రులు కుక్కలు నక్కలు దొంగలు అన్నాడు. వాళ్ళ తాతలు అందరూ కుక్కలు నక్కలు దొంగల? కేసీఆర్ తాతలు అందరూ విజయనగరం సారిపిల్లి మా ఊరు, బొబ్బిలే ఆయనూరు. ఇలాంటి పనికిమాల విభేదాలు ఎవరు తీసుకురాకండి. శాంతిగా ఉండాలి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఓన్లీ డాక్టర్ కేఏ పాల్. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాగుతారని అంటే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా. కానీ మార్వాడీల మధ్య ఇప్పుడు కవితను ఎవరు బయటికి తీసుకొచ్చారు? అటు సైడ్ బీజేపీ, ఇటు సైడ్ కాంగ్రెస్. బీజేపీ ఏమో జైల్లో పెట్టింది లిక్కర్ స్కామ్లో. 20 లక్షలు వాచి ఎలాగొచ్చింది నీకని రజనీకాంత్ అడిగాడు TV9లో. దానికే ఉంది మేము సంపాదిస్తున్నాం అన్నది. రాత్రి పగలు మా చారిటీ సిటీకి వచ్చి నన్ను కలిసి అయ్యా భిక్షం పెట్టండి అన్నది. ఇదే కవిత 2008లో. ఎలాగొచ్చింది డబ్బులు? బుద్ధున్నాడు ఎవడైనా ఈ కేసీఆర్ కుటుంబానికి, కవితకు కానీ, హరీష్ రావుకి కానీ, కేటీఆర్కి కానీ, కేసీఆర్కి కానీ ఓట్లేస్తారా? ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న తరువాత బుద్ధున్న ఏ ఒక్కడైనా ఆ పార్టీ తరపుని పోటీ చేస్తారా? 5% ఉన్న రెడ్డులకు 12 మంది ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎవరైనా అడగొచ్చా? 78 సంవత్సరాలు నెహ్రూ మొదలుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు ఇప్పుడు కూడా సుదర్శన్ రెడ్డి ఒక రెడ్డిని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ చేశారే. ఇంత పెద్ద సీనియర్ లీడర్ విహెచ్ హనుమంతరావుని ఎందుకు చేయలేదు? అది బీసీనా? ఆయన కాపనా? అందుకనే డి శ్రీనివాస్ ఒక కొడుకు బీజేపీలో చేరిపోయాడు, తండ్రి బీఆర్ఎస్లో చేరిపోయాడు. నీతున్న ఏ ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండలేడు. బానిసలారా అని గద్దరన్న పాట పాడాడు కదా, బయటకు రండి. ఎవరికి బానిసలు అవుతాం? ఈ 3 కులాలకు మనం బానిసలు అవుతామా? ఇంకనా? ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళకి బానిసలు అవుతామా? కుటుంబాలకు బానిసలు అవుతామా? వాళ్ళకి లక్షల కోట్లు తినడానికి తిండి లేక ఒక జూబ్లీ హిల్స్లోనే 1,00,000 మంది నిరుద్యోగులు, తెలంగాణలో 60 లక్షల నిరుద్యోగులు, ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది నిరుద్యోగులు. మళ్ళా జగనన్న రావాలి. ఏం జగనన్న పాలన్న ఎందుకు కలకూడదు? ఆ లైవ్లు ఎవరు ఎప్పుడు ఏం చెప్పేస్తానా అని వీళ్ళందరికీ భయాలు. ఒక ఏబిఎన్కి తప్ప అనుకుంటాను. ఏబిఎన్ లైవ్ ఇస్తుందా? ఆర్కే గారిని ఎవరు జరిపించలేడు, రాధాకృష్ణ గారిని. తత్మాలు అందరూ ఎడిట్ చేసి లైవ్లు ఇస్తారు. ఈ మధ్యన బిగ్ టీవీ వచ్చిందిరా, బిగ్ టీవీ రాలేదు కదా, TV9 వచ్చింది కానీ లైవ్లు ఇవ్వట్లేదు కదా. రజనీకాంత్ ఎందుకు లైవ్లు ఇవ్వట్లేదు చెప్పు తమ్ముడు. నువ్వు తుమ్మితే శర్మిలారెడ్డికి లైవ్లు ఇచ్చావే, కవితమ్మ కూర్చోకముందే లైవ్లు. సీఎం కవిత సీఎమ్మ. ఇంకా ఉన్నది దోచుకోమనా? నాన్న దోచుకుని సరిపోక, అన్నయ్య దోచుకుని సరిపోక, బుద్ధులేని గాడిదలకైనా బుద్ధి ఉంటుంది. యేసుప్రభుని మోసింది. వీళ్ళకి బుద్ధి లేకపోవడం చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళ పేర్లు ఎవరో నాకు తెలియదు. అరే, నేను వచ్చిన తర్వాత అసలు ఇంకోటికి ఎవరికైనా జైలు కొట్టొచ్చా? ప్రపంచాన్ని శాసించి అభివృద్ధి చేసి ఇదే తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న 38,000 గ్రామాలే ఎంతో డబ్బు ఇచ్చి అనాథులు ఆదుకొని 3,10,000 మంది, 40 లక్షల వితంతులు ఆదుకొని 2,10,00,000 మంది యువతను ఆదుకొని ఇదే హైదరాబాద్లో కంపెనీలు పెట్టి లక్షల ఉద్యోగాలు తెచ్చిన కేఏ పాల్ కాదని మీకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేని కేసీఆర్, రేవంత్ రెడ్డి, మోదీ కావాలా? కేఏ పాల్ కావాలా?
బీఆర్ఎస్ లో కొట్టుకుంటున్నారట పోటీ చేద్దామని. ఎందుకు కొట్టుకోవడం? ఓడిపోవడానికి. మీ 100 కోట్ల లాస్, కేసీఆర్ 1000 కోట్ల లాస్. కాంగ్రెస్ లో కొట్టుకుంటున్నారట. అజారుద్దీన్ నాకు వదిరా గుడ్ బై అని చెప్పేశాడు. ఎందుకు? ముస్లింలారా వినండి, ముస్लिम भाई बहन सब लोग सुनो अच्छा से। अजहरुद्दीन क्यों जुबली हिल्स में मैं कंटेस्ट नहीं करेगा, मेरे को एमएलसी दे दो बोल के हार गया। उनको मालूम है कांग्रेस पार्टी उनको कभी भी एक सीएम नहीं बनाएगा। वो रेड्डी लोग को बनाएगा, वो मुस्लिम लोग को नहीं बनाएगा। क्यों? गुलाम नबी आजाद से बड़ा लोग कोई है देश में? कांग्रेस पार्टी को गुड बाय बोल दिया। हमारा चैरिटी सिटी आया 2005 में। सुनो अच्छे से, अभी जो ये पार्टी सब एक ही है, ध्यान दो। मुस्लिम भाई बहन में मुस्लिम कंट्रीज के लिए अमेरिका से लड़के अभी गाजा के लिए लड़ रहा हूं, लेबनान के लिए लड़ रहा हूं, इराक, ईरान, सूडान, सूदी सब प्रेसिडेंट क्यों मेरे को एयरपोर्ट में आके रिसीव कर रहा है? देखो किरण रिजिजू, लॉ मिनिस्टर, होम मिनिस्टर, देखो मेरे सामने कदाफी का साथ खड़ा कैसा हुआ। यह बीजेपी किरण रिजिजू, मोदी का नंबर 1 अमित शाह, नंबर 2 किरण रिजिजू। एक एमपी होके मेरा साथ मुस्लिम देश सब घुमा, सीरिया, सूडान, लीबिया। आप लोग के लिए मैं हूं, आप मेरे लिए है कि नहीं? जुबली हिल्स में हर एक मुस्लिम भाई भाई, अरे तुम कांग्रेस को वोट देने से बीजेपी को वोट दिया, क्योंकि रेवंत रेड्डी खुद बोला मैं एबीपी में जन्म हूं, मैंने बीजेपी में जन्म हूं, मैं जन्म स्थान वापस चले जाएगा। वो खुद बोल रहा है, तुम सुनता है कि नहीं? गॉड ब्लेस यू, थैंक यू।